యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకున్నాం, వాటిని ధ్యానించుకుందాం. మొదటి వచనం, చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడు. సో యెహోషువకి ఏమొచ్చింది? వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చే ముందు ఏం చేస్తున్నాడంటే వారందరినీ స్థిరపరుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆయన లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అందుకనే అపోస్తలుడు పౌలు కూడా ఏమని చెప్తాడు? నేను వెడలిపోయే సమయం దగ్గరికి వచ్చింది కదా. కాబట్టి ఆ విధంగా చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28 చదవండి. 28, 29, 30 వచనాలు. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరు. తర్వాత కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెబుతుందని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. చూసారండి, ఇంత భారం ఉండాలి. సంఘం అంటే సేవ చేసేవారికి ఇంత భారము, ఇంత బాధ్యత, ఇంత యథార్థత వాళ్ళు నడిచి చూపించి, సేవ చేసి చూపించి ఇతరికి మాదిరికరంగా ఉండాలి. సో అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య చాలా విస్తారమైందన్నమాట. సువార్త చెప్పటం, తర్వాత ఇంకేం చేయాలి? సంఘాలని కట్టడం, తర్వాత చెరసాల్లో ఉండటం, చెరసాల్లో ఉత్తరాలు రాయటం. బయట ఉంటే రాయగలడా? అందుకనే దేవుడు ఏం చేశాడు? అనుమతించి చెరసాలకు ఉంది. అక్కడ నుండి ఏం చేశాడు? చెరసాల్లో కూడా కొంతమందిని పట్టుకున్నాడు కదా. అట్లా సో ఇస్తారు. ఎన్ని శ్రమలు, లెక్కలేనన్ని శ్రమలు. అందుకని ఏమంటాడు? కొలసి 1:24 తీయనవసరం లేదు. ఏమంటాడు? క్రీస్తు పడిన సంఘము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని నా వంతు నేను మీ కొరకు అనుభవిస్తున్నాను అంటాడు, భరిస్తున్నాను అంటాడు. ఓకే. సో ప్రతి వారు కూడా సంఘం కొరకు ఏం పడాలి? శ్రమ పెట్టకూడదు, పాటు పడాలి. ఇతరుల క్షేమం కొరకు, ఒకరి క్షేమం కొరకు ఒకరు ఏం చేయాలి? పాటు పడాలి. అందరినీ కూడా క్రీస్తులో మనం నిలబెట్టేవారుగా చూడాలన్నమాట. అస్థిరంగా ఉన్నవారు, సరిగా లేనివారు, అటు ఇటు ఉన్నవారిని కూడా మనం ఏం చేయాలి? సరిగా చూసుకోవాలి. అపోస్తలుడు పౌలు వెళ్ళిపోయే టైంలో కూడా ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారంట? తోడేళ్ళు అంటే ఎవరండి? తప్పుడు బోధకులు వస్తారు. సొంత లాభం కొరకు, ఘనత గౌరవాల కొరకు తప్పుడు మాటలు చెప్పి వారిని ఈడ్చుకొని పోతారు. అందుకనే సంఘాల్లో నేటి దినాలు ఏమొస్తున్నాయి? విభజనలు అనేవి వస్తున్నాయి. నానా రీతిలుగా ఉంటున్నాయి. ఎవరు ఏ ఉద్దేశంతో ఏ సేవ చేస్తున్నారో, సంఘాలను నడిపిస్తున్నారో మనకు తెలియదు. అందరూ ఉండాలి. అపోస్తలుడు పౌలు వంటి భారము కలిగి ఉండాలి సంఘాల విషయంలో. అటువంటి వారు చాలామంది ఉంటారు. కొంతమంది ఇలా కూడా ఉంటారు కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరేంటో మనకు తెలియదు కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. అట్లా అందుకనే ఇక్కడ పెద్దల్ని పిలిచి ఏమంటున్నాడంటే, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడుతూ ఇతరులు ఏం చేయాలి? సాతానుడు ఏంటంటే ముందు నాయకులను పట్టుకుంటాడు. సాతాను నాయకులను ఇప్పుడు యేసుప్రభుని ఏం చేస్తాడు? కొట్టేస్తే, కాపర్ని కొట్టేస్తే ఏమవుతారు? మిగిలిన వాళ్ళంతా చెదిరిపోతాడు అనుకున్నాడు. మిగిలిన వాళ్ళంతా చెదిరిపోయాడు. కానీ యేసుప్రభు ఏం చేశాడు? మంచి కాపరి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచి ప్రధాన కాపరి అయ్యాడు.
చెదిరిపోయిన వాళ్ళందరినీ కూడా ఏమైంది, అది ప్రవచనం ఉంది జకర్యా గ్రంథంలో కదా. అదే కాపర్ని కొడతారు, కొట్టుబడినప్పుడు ఏమవుతుంది, గొర్రెలు చెదిరిపోతాయి కదా. అట్లా చెదిరిపోయారు. శిష్యులందరూ కూడా భయపడి దాక్కున్నారు లేదా, తెలుసా మీకు? చదువుకోవాలి, సువార్తల్లో ఉంటుంది. యేసు ప్రభువు ముందుగానే చెప్పాడు, ప్రవచనం ముందుగానే చెప్పింది. అవన్నీ చదివినా కానీ ఎవరికి అర్థం కాదు, ఎవరు మైండ్లో పెట్టుకోరు. వింటున్నారా? కాబట్టి ఆ విధంగా యేసు ప్రభువుని సిలువ వేసిన వెంటనే, సిలువ పట్టుకున్న వెంటనే వీరు ఇక సిలువ దగ్గరికి తీసుకెళ్తాను అందరూ చెదిరిపోయారు అన్నమాట. ఇక స్త్రీలు ఒక్కరే ఆ సిలువ దృశ్యాన్ని చూశారు. ఈ అపోస్తలు ఉన్నారా? ఒక్కరు కూడా లేరు, అందరూ పారిపోయారు అన్నమాట. సో అలాగా అయితే యేసు ప్రభు తిరిగి లేచి తిరిగి పారిపోయిన వారందరినీ ఏం చేశాడు, సమకూర్చుకున్నాడు. ఓకేనా? అది తర్వాత వారినే సిద్ధపరిచాడు, పేతురును వాడుకున్నాడు కదా, సువార్త ప్రకటించి ఒకేసారి 3,000 మంది రక్షణ పొందడానికి కారకుడయ్యాడు. అట్లా వారందరినీ సంఘంగా స్థిరపరుస్తూ వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి తానే ఇవ్వలేదు కానీ అందరూ కూడా అట్లా ఇచ్చి ఆ విధంగా స్థిరపరిచారు. అయితే ఇప్పుడు సంఘ నిర్మాణంలో మనల్ని అందరినీ కూడా దేవుడు తలాంతులు వరాలు ఇచ్చి వాడుకుంటాడు అన్నమాట. అందరికీ పని లేని అవయవం ఏదైనా ఉంటుందా శరీరంలో? అలాగే సంఘంలో మనం అంగాలుగా ఉన్నాం, అంటే అవయవాలుగా ఉన్నాం. అందరికీ ఏదో ఒక పని అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు విధేయులైన పిల్లల్లాగా ఉంటే మంచిగా నేర్చుకుని భయభక్తులు కలిగి ఉండి సంఘక్షేమం కొరకు పాటుపడతాను, నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు, నాకు స్థానాలు వద్దు, గౌరవాలు వద్దు అనుకున్నవారు, అంటే తాము ఉపేక్షించుకున్నారు. అపేక్షించుకునే వాళ్ళు పనికిరారు. ఎవరు కావాలి? ఇంతకుముందు పాలన్న వాక్యం చెప్పాడు కదా, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకున్నాను, నేను మీ సిలువను ఎత్తుకున్నాను, మీరు మీ సిలువ ఎత్తుకోవాలి. ఓకేనా? అది యేసుక్రీస్తు ప్రభు కూడా మన సిలువ ఎత్తుకున్నాడు, మన పాప భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే మన స్వార్థ జీవితానికి స్వస్తి చెప్పాలి, స్వార్థ జీవితానికి చనిపోవాలి. నేను కాదు క్రీస్తే, నేను బ్రతికేది నా కొరకు కాదు క్రీస్తు కొరకే అని ఉన్నాను. దానికి గొప్ప బహుమానం కలుగుతుంది. రక్షణ అనేది విశ్వాసం ద్వారా మారు మనసు, రక్షణార్థమైన విశ్వాసం బాప్తిసం ద్వారా వచ్చింది. తర్వాత మనం అంతా సంఘంతో కలిసి ఏం చేయాలి, వాక్యాన్ని నేర్చుకుంటూ కలిసి దేవుని సేవ చేయాలి. సో నిన్న దిలీప్ భార్య చాలా సీరియస్ అయిపోయింది. మొన్న రాత్రి మిడ్నైట్లో వారు అడ్మిట్ చేశారు. అప్పుడే నాకు ఫోన్ చేశారు, ప్రేయర్ చేశాము. చాలా సీరియస్ అన్నమాట. అంటే ఊపిరి ఆడట్లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే వెంటనే వాళ్ళు చేర్చుకున్నారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సో దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు మొత్తానికి కొద్దిగా పర్వాలేదు, చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉందన్నమాట. సో అలాంటి సందర్భంలో నేనేం చేశాము, రండి నిన్న ఈవినింగ్ ఖాళీ ఉంది కాబట్టి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. ఎవరి కొరకు ప్రార్థన చేద్దాం? దీపిక వచ్చారా లేదా, చేశారా లేదా? అది ఇంకా అంతకంతకు ఏమవుతుంది, బెటర్ అవుతుంది. ఓకేనండి? అట్లా ఒకరికొరకు ఒకరు మనం ఏం చేయాలి, భారం కలిగి ఉండి క్షేమాన్ని కలిగి చేసేది చేయాలి. చాలా సంఘాల్లో ఈ దినాల్లో కూడా భక్సింగ్ గారు మంచిగా చేశారు కదండి. ఆయన అపోస్తలుడు పౌలుకు ఉన్న మనసు ఆయన కూడా ఉండింది, ఆల్మోస్ట్ ఉంది. అందుకనే అంత ప్రయాసపడ్డాడు, తన పరిచయాన్ని దీవించాడు. తర్వాత అనేక ఆత్మల రక్షణ పొందాయి, సంఘ దర్శనం ఇచ్చాడు, సంఘ ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ రీతిగా దాన్ని కడుతూ వచ్చాడు. అందరినీ కూడా సేవకులు సిద్ధపరుస్తూ వచ్చాడు, సేవకులకి ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు. అదే ఎలా సేవ చేయాలంటే ఇలాగా అపోస్తలుడు పౌలు వల్ల చేయాలని తాను కూడా మాదిరిగా ఉండి చేసి చూపించాడు. మరి ఇప్పుడు 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 ఏమొస్తున్నాయి? ఇప్పుడు తోడేడు కదా. నాకు అధికారం లేకపోతే నేను ఈడ్చుకుపోయి ఏం చేస్తావు? వీళ్ళు కూడా అంతే, గొర్రెలు
ఇది పొలిటికల్ పార్టీ కాదు కదా పార్టీలు మార్చుకోవటానికి. సత్యాన్ని అనుసరిస్తున్నాడా లేదా, ఆయన వెంబడిస్తే నాకు ఆత్మీయ క్షేమం ఉంటుందా లేదా, తన స్వార్థాలు ఉపయోగించుకుంటారు లేదా. ఈ రాజకీయ పార్టీల్లో తిరిగే యవనస్తులు కూడా కొంతమంది తిరుగుతుంటారు, వారి జీవితాలు పాడైపోవా. అయితే చచ్చిపోయేదంతా ఎవరండి? వీళ్ళు. లేదా ఘనత పొందేదంతా ఎవరు? వాళ్ళు, నాయకులు. కాబట్టి అందుకనే ఒకరి యుక్తికి నటనకి మనం బలి కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? మనం ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు గారి అధికారం కింద మాత్రమే ఉండాలి. అట్లా నడిపించే నాయకులు కూడా అట్లాగే ఉండాలి. చెప్పింది ఆ మాదిరి పాటించాలి. లేనిపోని మాటలు, లేనిపోని కల్మషంతో కూడిన మాటలు, పాయిజనస్ విషయాలు మీకు నేర్పించకూడదు, చెప్పకూడదు. ఓకేనా? అందుకనే ఇంచుమించు ఏమవుతుందంటే మేము బయట జరిగే విషయాలు కూడా మీకు చెప్పం. బైబిల్లో జరిగినాయి చాలు మనకి. వాటిని తీసుకునే లోకంలో ఎట్లా ఉండాలి? మనం జాగ్రత్తగా ఉండాలి. ఇటు అటు పరిగెట్టకూడదు. వాళ్ళు చెప్పింది నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. మనం సరైన ప్లేస్లో ఉన్నామో లేదని ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ ఇన్ రైట్ ప్లేస్, యూ హ్యావ్ టు కంటిన్యూ. ఓకే? ఎక్కడైనా సరే ఎట్లా ఉండాలండి? నాయకులు ఎలా ఉండాలి? తాము భద్రపరుచుకుంటూ తమకు అప్పగించిన వారిని ఏం చేయాలి? కాయాలి, మేపాలి కదా. సంఘ కాపరి పని ఏంటి? కాయాలి, మేపాలి. మేపడం అంటే పోషించడం, కాయటం అంటే ఏంటి? సో ఈ తప్పుడు బోధలు లోకి వెళ్లకుండా వారిని కాయాలి. ఇటు అటు చెదిరిపోకుండా కాయాలి, బెదిరిపోకుండా కాయాలి. వారి సమస్యలు వచ్చినప్పుడు కూడా సంఘంగా పరిష్కారం చేయాలి. ఎనీ సమస్య వచ్చినప్పుడు మనం చేయలేము. నేను చేసేస్తాను, నేను సలహా చెప్పేస్తాను, ఇవన్నీ చేయలేము. ఓకే? అది మనం ప్రభువుకి అప్పచెప్తాం. ప్రభు అనంతమైన జ్ఞానం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు కదా. ఆశ్చర్యకార్యాలు దాన్ని చేస్తాడు. అట్లా యథార్థంగా చేసినప్పుడు ప్రభువుకి మనం అప్పచెప్పినప్పుడు ప్రభువే చూసుకుంటాడు. ఇప్పుడు యెహోషువ అంత నమ్మకమైన సేవకుడే కదా. వృద్ధాప్యం వచ్చిన తర్వాత బాధ్యతారహితంగా వదిలేస్తున్నాడా? ఈవెన్ తన గురువు మోషే కూడా అటువంటి వాడే. మోషేకి దేవుడు చెప్పాడు, మోషే ఇంకా నీ పని అయిపోయింది, నువ్వు చనిపోతావు కాబట్టి అన్నప్పుడు మరి నీ జనుల్ని నడిపించడానికి నెక్స్ట్ ఎవరిని ఏర్పరచుకుందామని తానే అడిగాడు. అడిగినప్పుడు నీ దాసుడైన యెహోషువ ఉన్నాడు కదా, ఆయన ఏర్పరచుకుంది. ఓకేనండి? అట్లా. అలాగే ఏలియా కొనుగోబడక ముందు తాను కూడా వదిలేశాడా? తన తర్వాత ఇంకొక ప్రవక్తని పెట్టి వెళ్ళాడు. ఎవరైనా? ఎలీషా. అట్లా బాధ్యత. మీరు కూడా ఏంటంటే ఇది బలవంతంగా ఇవ్వలేదు, మీరు కూడా నేర్చుకోవాలి. మా తాత్పర్యం ఏంటి, మా ఉద్దేశం ఏంటి అనేది మీరు కూడా చూసుకోవాలి. వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందుకని నేను ముసలివాడిని అయిపోయాను, నా మరణకాలం సమీపించింది కాబట్టి రండి అని వారందరినీ సమకూర్చి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. అప్పుడు అతడు ఇశ్రాయేల్ అందరినీ వారి పెద్దలను తర్వాత ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనను, నేను బహు సంవత్సరములు కలిసిన ముసలివాడును. నేను నీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతయు మీరు చూసితిరి. మీకు అంతకుముందు ఏం చేశాడు అనేది చూసారా లేదా? మన జీవితంలో కూడా ఎప్పుడు ఏం చేయాలి? మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. అవి మర్చిపోతాం. నేనేం చేశాను, నేనెంత చేశాను, నేనంత చేసినా నాకు ఘనత గౌరవాలు లేవు, నాకు ప్రథమ స్థానం లేవు, అట్లా చెడిపోతుంది సంఘం. దేవుడు మనకేం చేశాడు? నీకు వ్యక్తిగతంగా ఏం చేశాడు? నీ కుటుంబానికి ఏం చేశాడు? నీ స్థానిక సంఘానికి ఏం చేశాడు? ఎట్లా నడిపిస్తున్నాడు కదా. సేవకులను ఇచ్చాడు, బోధకులను ఇచ్చాడు, గాయకులను ఇచ్చాడు, వాయిద్యాలు వాయించే వాళ్ళని ఇచ్చాడు. ఇదంతా ఎవరికెవరికి ఇచ్చాడు?
ఎంత మనం ట్రైనింగ్ ఇచ్చిన తీసుకొచ్చామో ఎవరు ఇచ్చారు? దేవుడే ఇస్తున్నాడు. వీటిని గుర్తుపెట్టుకోవాలి. కానీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, నాకేమి ఇచ్చిండ్రు? ఇది బుద్ధిహీనత కదా? ఏం యాకం విన్నావా? రైట్, అర్థమైతే నవ్వు. అర్థమైందా? వెరీ గుడ్. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? చూసి చేసినంతయు చూశారు కదా, మీ నిమిత్తము యుద్ధం చేసిన వాడు యెహోవా. వీళ్ళు నేటి దినాన్ని మంచిగా కనాను దేశంలో పాలుతేనెలు ప్రవహించే దేశంలో వారిని శత్రువులను వెళ్ళగొట్టి, కొంతమందిని ఉంచుకున్నారనుకోండి, శత్రువులను వెళ్ళగొట్టి వారు స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారు లేదా? ఒక్కొక్క గోత్రం సంపాదించుకున్నారు లేదా? ఇప్పుడు ధనవంతులా దరిద్రులా? ఐగుప్తులో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు పోషించాడు, కానీ విశ్వాసంలో బలహీనులు. భౌతికంగా దేవుడు పోషించాడు, ఆ నింద లేదు. ఏది? ఐగుప్తులో బానిసలనే నింద అది లేదు. వాళ్ళకి ఒకటి దుఃఖం ఏంటంటే ఐగుప్తులో ఉన్న ఫుడ్ లేదని. ఏ ఫుడ్ ఇస్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు మనం యేసుప్రభు నమ్ముకున్న తర్వాత తినడు, తాగుడు, తిట్లాట, కొట్లాటలు వద్దంటే అవే కావాలి. అవి కావాల్సుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రీస్తులో ఉండలేకపోతున్నారు. తిరిగి ఏమవుతున్నారు? శరీరం యొక్క, మనసు యొక్క ఇచ్చలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి వారు ఏం చేస్తారండి? తప్పిపోతారు. కొంతమందికి జీవపుటమ్మ ఉంటుంది, సంఘాల్లో కూడా కొంతమంది ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను పెద్ద చేయాలి, నన్ను గొప్ప చేయాలి. నేను అందుకనే ఉంటానంటే, మనం అంతా సహోదరులు. పని చేయండి, మీకు దేవుడిచ్చిన కెపాసిటీని బట్టి అథారిటీతో, వితౌట్ ఫియర్, ఏ భయం లేకుండా మీకు ఇచ్చిన సేవ సంఘక్షేమం కొరకు చేయండి. అది ఇంపార్టెంట్. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అధికారం చేయడానికి వచ్చాడా? పరిచారం చేయడానికి వచ్చాడా? అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన కదా. విమోచన క్రైదనముగా తన దాన్ని ఏం చేశాడు? అప్పులేసుకున్నాడు. తర్వాత శిష్యుల పాదాలను కడిగాడు. మనం ఏం చేయాలి? జుట్టు పట్టుకోవాలి. అట్లేదు. అది అర్థమైందా? అందుకనే లోక స్నేహానికి అలవాటు పడ్డారా? స్థిరంగా ఉందా? యవన ప్రాయం నుంచి కూడా ఇది నేర్చుకోవాలి మనం. ఓకేనండి. సో కాబట్టి పారపక్షంగా యుద్ధం చేసి దేవుడు ఏం చేసాడండి? వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వారిని ఆస్తికర్తలుగా చేశాడు. ఆస్తికర్తలుగా అక్కడ ఉన్నప్పుడు ఐగుప్తులో బానిస, అరణ్యంలో ఉన్నప్పుడు ఏమాత్రం దేవుడికి కోపం వచ్చినప్పటికీ కూడా రాత్రి అగ్నిస్తంభాన్ని ఉంచాడు. అగ్నిస్తంభంగానే వారికి వెచ్చదనం ఇచ్చాడు. పగలు మేఘస్తంభంగానే ఉండేవాడికి చల్లదనం ఇచ్చాడు. వారికి మన్నా ఆగకుండా 40 సంవత్సరాలు ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ వాడికి తను చేసే పని మానేశాడా? వీళ్ళు చేసే పని మానేశాడు. సో మనం అందుకనే చాలా జాగ్రత్తగా ఇది నేర్చుకోవాలి. వాళ్ళ చరిత్ర మనకు పాఠం కావాలి. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ యెహోషువ మంచి నాయకుడే కదా. యెహోషువ క్రీస్తుకి ముంగుర్తుగా కూడా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభుకున్న గుణగణాలు వీరికి కూడా. సో తర్వాత 4వ వచనంలో చూడుడి బాబు, అదెందుకు అక్కడ 4వ వచనం, చూడుడి మొదలుకొని ఎవరైనా ఒకరు చదవను. చూడండి, యోర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలన చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచి, ఎవరు పంచిపెట్టారు? యెహోషువ పంచి పెట్టి. అంటే దేవుడు చెప్పినట్టుగా పక్షపాతం లేకుండా పోలేదు. అది వదిలేదు. ఏ దిక్కైనా మనకు అవసరం లేదు. వీఆర్ నాట్ టచింగ్ దట్.
ఓకే, తూర్పు దిక్కు పడమర దిక్కు ఒకసారి ట్రాన్స్లేషన్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఏం పర్వాలేదు. ఓకే అండి. సో కాబట్టి మొత్తానికి ఏం చేశాడు? పంచి పెట్టి తిని అన్నాడు. అంటే తనకి నిస్వార్థంగా సేవ చేశాడు కదా. స్వార్థం అంటే ఏం చేస్తాడంటే ముందు నాకు ఇంత కావాలి కదా, శ్రేష్టమైనది నాకు కావాలి అంటాడు. యోధా గోత్రానికి ఇవ్వాల్సింది నాకు కావాలంటాడు. అట్లా అన్నాడండి. దానికి ఎంత ఇస్తే అంత కొద్దిగా తీసుకుని అట్లా ఉన్నాడు. కాబట్టి అందుకనే పంచి పెట్టింది. దేవుడు కూడా ఏమన్నాడు ఆయనకి తెలుసు. పిలుపులో మొదటి అధ్యాయంలోనే ఉంటుంది చూడండి. మొదటి అధ్యాయంలో ఉంటుంది చూడండి, త్వరగా చూడండి. మొదటి అధ్యాయంలో నీవు ఈ జనులను తోడుకుపోయి వీరికి చూడండి 6వ వచనం చదవండి త్వరగా. ఎవరన్నా ఒకళ్ళు గట్టిగా మా స్పష్టంగా ఏది రైట్. ఎడబాయను వారికి ఇచ్చినని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది. ఇది గట్టిగా చదవాలి. నిశ్చయము ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం, నీ స్వాధీనము కాదు, ఈ ప్రజలు. నీవు ఈ ప్రజల్ని నడిపించాలి, ముందుండాలి, యుద్ధాలు చేయాలి, నడిపించి ఎవరికి స్వాధీనం చేయాలి? ఈయనకి కాదు, వారికి. అదని ఆయనకి తగినట్టుగా ఉన్నాడా లేదా? అందుకనే సేవ కూడా ఎప్పుడు చేయగలుగుతామంటే నాకు దీని ద్వారా ఇది కావాలి అది కావాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాము. సో ఆ వ్యక్తుల ద్వారా సేవ సరిగ్గా తోడేళ్ళలాగే ఉంటారు. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ యెహోషువ విషయాన్ని మనం చూసినప్పుడు ఎట్లా ఉన్నాడండి? ఎట్లా ఉన్నాడు? నిస్వార్థంగా ఉన్నాడు. సో తర్వాత ఎంతవరకు చదివాం? 4వ అధ్యాయం వచ్చిన అయిపోయింది కదా. నేను ఈ జనముల దేశమును మీ వంతు చీట్ల వాళ్ళని ఏం చేశానండి? చీట్లు అంటే అర్థమేంటి? ఒకటి దేవుని చిత్తం, చీట్లు వేయటం ద్వారా దేవుని చిత్తం ఏంటి అనేది వచ్చింది. రెండోది ఏంటంటే పోట్లాట్లు రావు. చీట్లు వేయటం ద్వారా వివాదములు మానును అనే సామెతల్లో ఉంటుంది. ఎందుకంటే లేకపోతే నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఒకే దాన్ని మంచిదాన్ని ఏం చేసి 10 మంది అడిగారు అనుకో, 2 అడిగారు అనుకో, ప్రాబ్లం కదా. అందుకని డిస్ప్యూట్ లేకుండా, వివాదం లేకుండా ఉండాలి. మన సంఘంలో పరిచర్య కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారో లేదు, ఒకవేళ ఈవెన్ కోడి కొరకు ప్రార్థన చేయాలన్నా సరే మొదట వచ్చిన వాళ్ళకి మొదట ఇస్తాం. వివాదం ఎందుకు చేస్తున్నాం అట్లా? ఈవెన్ మీరు మనసులో కూడా ఎక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టారు, మనసులో కూడా ఏం చేయకూడదు. అంకుల్ ఆయనకి ఇస్తున్నాడు అవకాశం, నాకేమట్లేదు. ఇట్లా ఉంటారు సంఘాలు, నాకు తెలుసు. కాబట్టి ఉంటారా చాలా ఆయనకి ఇస్తున్నారు. రా మరి నీకు చేయాలంటే రా ముందురా. ఈవెన్ వాయిద్యాలు కూడా ముందు వచ్చిన వాళ్ళే. నేను ఎంత ఎక్స్పర్ట్ అయితే వెనక్కి వచ్చి వెనక్కి కూర్చో. అర్థమవుతుందండి? ఎందుకు ఇలా చేస్తున్నావు? వాక్యాలు ఇవన్నీ నేర్చుకునేది ఎందుకండి? ఇక్కడ రాసింది ఎందుకండి? ఈ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ద్వారా దేవుడు ఎట్లా జరిగించాడో అడ్మినిస్ట్రేషన్ అట్లా నేర్చుకోవాలి. సంఘానికి కూడా అటువంటి నిష్పక్షపాతంతో కూడిన అడ్మినిస్ట్రేషన్ చాలా అవసరం. చిన్నది కానీ పెద్దది కానీ. మళ్ళీ ఆర్గనైజేషన్ అయిపోయి ఓకే బైలాస్ పెట్టుకుని అట్లా చేయించే దాని ప్రకారం పొలిటికల్గా చేసేది కాదన్నమాట. మన ఎన్నికలు పెట్టుకోవటం, ఆయన ప్రెసిడెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్ అట్లా కాదు. ఓకే, వారికి ఏముండాలి? సాక్ష్యం సరిగ్గా ఉండాలి. సో సంఘానికి క్షేమం కలిగి చేయాలి. నేను తర్వాత క్రీస్తు ముందు, నేను తర్వాత సంఘం ముందు వారికి క్షేమాభివృద్ధి పొందాలి, ఆత్మీయంగానే చూడాలి. ఓకే, తర్వాత 5వ వచనంలో మీ దేవుడైన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకున్నారు.
మీ దేవుడైన యెహోవా వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసినట్టు ఏమైపోయిందండి? జరిగింది. తర్వాత 6వ వచనం, కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినదంతటినీ గైకొని అనుసరించుటకు మనసు దృఢం చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక. ఇప్పుడు ఇది వారికి ఇచ్చే హెచ్చరిక అన్నమాట. నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని అందరినీ సమకూర్చిన ఎందుకు సమకూర్చానంటే, ఎందుకండి? దీనికి దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ ఎదుటి నుండి మీ శత్రువులను ఏం చేస్తాడు? శరీరానుసారుల్ని వెళ్ళగొడతాడు చెప్తున్నారు. అందుకని కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినది అంతటిని ఏం చేయాలంటే, అంతటినీ గైకొనాలంటే ఏం చేయాలి? అంతటినీ గైకొనాలంటే ఏం చేయాలి? వైస్ పీపుల్ చెప్పండి. ధర్మశాస్త్రములోన అంతటిని అంటే ఏం చేయాలి? అంతటినీ ఎరగాలి. ఎరక్క దావీదు ఏం చేశాడు? తర్వాత ఏం చేశాడు? ఎరిగింది. దాన్ని ఇంట్లో కూర్చొని మంచిగా కంఠస్థం చేశాడు. చేసి అందుకనే దేవా, నీ చిత్తం చేయటం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. నీ చిత్తం చేయటం అంటే ధర్మశాస్త్రం చొప్పున చేయటమే దేవుని చిత్తం. మళ్ళీ స్పెషల్గా చెవులు ఏం చెప్పడు. అర్థమవుతుందా? అది అట్లా చేయలేదు కాబట్టి ఏమైంది? అర్థమవుతుందా? ఒకటి విశ్వాసం ఉండాలి, రెండోది వాక్యం నేర్చుకోవాలి. నాకు విశ్వాసం ఉంది, అద్భుతాలు చేస్తాను, వాక్యం తెలియదంటే కాదు. వాక్య ప్రకారమే దేవుడు విశ్వాస సంబంధమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఓకేనా? తర్వాత దాన్ని ఏమంటే గైకొని అనుసరించుటకు మనసుని ఏం చేయాలంటే, కాబట్టి గైకొని అనుసరించుటకు మనసుని ఏం చేయాలి? దృఢ నిశ్చయం చేసుకోవాలి. మనం ఒక వారం వస్తే ఒక వారం రావు. ఎందుకు? యాకో దృఢ నిశ్చయం కొంతమంది నిశ్చయం చేసుకుంటారు. బట్ రూబేన్ లాంటి రూబేన్కి యాకోబు ఏం చెప్పాడు? చెంచల మనసు, నీళ్ళ వలి కదా, గాలి వస్తే ఊగిపోతాయి. అట్లాగా ఎవరో పిలిచారో వెళ్ళిపోతాం అనమాట. ఎవరో పార్టీ అంటే అస్సలు ఆగదు. ఎంతమంది ఉన్నారు అదే అట్లా చేస్తాం. కాబట్టి ఇంకా వినోదమే కావాలి మనకి. ఆత్మానందం అవసరం లేదు. దేవుని గురించిన, క్రీస్తుని గురించిన జ్ఞానం అవసరం లేదు. అట్లా చేస్తాం. దేవుని సేవ చేయాలి, అది అవసరం లేదు. ఇంకా శరీరాన్ని, జీవితాన్ని సాతానికి అప్పచెప్పుకుంటూ కూర్చుంటాం. సో వీళ్ళకి ఇంకా కొంతమందిని పెట్టుకున్నారు కాబట్టి హెచ్చరికలు ఇస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని అంతటినీ గైకొని అనుసరించుటకు మనసుని ఏం చేయాలి? దృఢ నిశ్చయం చేసుకోవాలి. కాబట్టి ఎడమకు కానీ కుడికి కానీ, అంతేనా? ఎడమకి కానీ కుడికి కానీ తొలగిపోతే, జీపీఎస్ పెట్టుకున్నాం అనుకో, జీపీఎస్ నడిపిస్తుంది. ఎడమకి వెళ్ళిపోతే సడన్గా, నేను అలాగే చాలాసార్లు తప్పిపోయాను. ఆ జీపీఎస్ ఫాలో అవటం నాకు సరిగ్గా రాదు. ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు జీపీఎస్ పెట్టుకున్నాను. ఎక్కడ పటాన్చెర్లో దిగాను. ఆంటీ పక్కన కూర్చుంది. అప్పుడు టైం కూడా అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది, ఫుడ్ లేదు. అప్పుడే అక్కడ ఏదో చిన్న హోటల్లో ఏదో కొద్దిగా రోడ్డు పక్కన తినేసి మాకు నెమ్మదిగా వచ్చాం. పటాన్చెరు నుంచి తెలుసు ఎంత దూరం. అర్థమైందండి. పటాన్చెరులో నేను సేవ చేశాను. ఓకే, అక్కడ మందిరం ఉంది. రైట్. కాబట్టి తర్వాత సో అందుకనే 6వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. మనం అందరం కూడా ఆ ప్రకారం చేయాలి. తర్వాత 7, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సమూహము సహవాసం చేయక, దేవతల పేడని ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక,
వాటిని పూజింపక చూసారండి, మిగిలి ఉన్న ఈ జనుల. ఇప్పుడు చాలామంది మనం ఏమంటామంటే, నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఫ్రెండ్షిప్ అంతా మానేశానండి, అంతా క్లియర్. ఎంతమంది ఉన్నారు అయ్యగారు నీకు లోకల్లో ఫ్రెండ్స్? మరి వాళ్ళే ముళ్ళు. వాళ్ళు ఏమంటారు, ఫోన్ చేసి మీటింగ్ రావాలి బైబిల్ స్టడీకి, వాళ్ళ ఫోన్ వస్తుంది. కాబట్టి నేను అందరినీ మానేశానండి సార్. మానేసాను, మంచిదే, మానేసాను. ఇంకా 10%, 5% ఎంతో పెట్టుకున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు, నిన్ను ప్రభువు మీద దృష్టి ఉంచగా, పరసంబంధమైన వాటి మీద దృష్టి ఉంచగా, సంఘానికి సహవాసానికి వెళ్ళకుండా, వాక్యాన్ని నేర్చుకోకుండా, దేవుని సేవ చేయకుండా, నిత్యత్వంలో నష్టం తెచ్చేటట్టుగా, నిత్యత్వంలో ఉన్న స్వాస్థ్యం సరిగ్గా లేకుండా నిన్ను బలహీనపరచడానికి వాళ్ళని సాతాను వాడుకుంటారు. అందుకనే వీలైనంత వరకు ఏంటి, హలో అంటే హలో అంతే. వారికి మనం సాక్ష్యం చెప్పామనుకో, వారే మనల్ని వదిలేస్తారు అన్నమాట. అర్థమైందండి? నన్ను అట్లాగే వదిలేశారు చాలామంది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఒకవేళ అంటే కలీగ్స్ ఉంటారు, వర్క్ పరంగా స్టూడెంట్స్ ఉంటారు, అంతవరకే ఉండాలి. కానీ మళ్ళీ నేను వాళ్ళతో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏదో సినిమాకి వెళ్దామంటే వద్దంటాడు ఒక రోజు, మళ్ళీ ఇంకో రోజు వెళ్దాం, మూడో రోజు సరే అంటాడు. చదువుకున్నావు, నీ కో స్టూడెంట్తో చదువుకో, ఆయన దగ్గర నువ్వు నేర్చుకో, నీ దగ్గర ఆయన నేర్చుకో. సినిమాకి వెళ్దామని ఆ టాపిక్ వస్తే ఏం చేయాలి? నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, అవన్నీ వస్తున్నాను లేదని చెప్పి నువ్వు కూడా నమ్ముకో అని చెప్పాలి. వీటి వల్ల వచ్చే లాభం లేదు, మంచిగా చదువు మీద దృష్టి పెట్టని చెప్పాలి. ఓకేనా? చెప్తా అట్లా. నీకు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? ఇద్దరు చాలు. ఏం చేస్తారు? సావాసానికి రాకుండా డైవర్ట్ చేయాలి. నీకున్నారు చాలు, కానీ వాళ్ళకి ఈల్డ్ అవ్వకూడదు. ఓకేనా? అర్థమవుతుందా? ఏం నేర్చుకున్నావు ఈరోజు? అట్లా. కాబట్టి దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఇంకేం చేయాలంట? వారి ఆ జనులతో సహవాసం చేయక, వారి దేవత పేర్లు ఎత్తక. వారు కూడా అనేక సార్లు ఈ ఇదని అదని సౌతులు గీతులు ఉంటాయి కదా, అవన్నీ డబ్బులు కూడా అడుగుతారు. సో వాటి పేరు కూడా ఏం చేయకూడదండి మనం, ఎత్తకూడదు. 16వ కీర్తనలో కూడా దావీదు మాట అంటాడు, చూడండి, త్వరగా చూడండి, టైం చాలా అయిపోతుంది. కీర్తన 16, 4వ వచనం చదవండి, త్వరగా చదవండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణలు నేను అర్పించను. వారి పేర్లు నా పెదవుల్ని. అర్థమైందా? మనం కూడా ఏం చేయకూడదు, ఏం చేయకూడదు. దేవతలు అంటే అది వాళ్ళు కూడా దేవుళ్ళే కదా అనుకోకూడదు. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం, తప్పదు కొన్నిసార్లు. మన ఊరి పేరే వెంకటాపురం అనుకో, మరి అయితే తప్పదు కదా. తప్పుతుందా? ఎక్కడ ఉంటానంటే ఏం చెప్పాలి? కానీ ఆ దేవతలు వాళ్ళే దేవుడు అని. ఎవరు దేవుడు? ఎవరు రక్షకుడు? అట్లా జాగ్రత్తగా చూసు. ఇట్లా ఉంది కాబట్టి వాళ్ళ పేర్లే ఎత్తున్నాం. ఒక ఆయన అట్లాగే ఉన్నాడు, హెబ్రోన్లో ఉండేవాడు అప్పుడు, తర్వాత మారేళ్ళు. ఇక వాక్యంలో కూడా చెప్తారు, సాక్ష్యంలో కూడా చెప్తారు. అది తిట్టి అది ఇప్పుడు ఈ యూట్యూబ్ లైవ్ వచ్చినాయి, వెళ్ళిపోతే వాళ్ళు దాన్ని పట్టుకుని బాగా తిడుతున్నారు అన్నమాట. ఓకే, ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పను, ఆయన రీసెంట్గా 1 or 2 years బ్యాకే చనిపోయాడు హెబ్రోన్లోనే. ఓకే అండి. కాబట్టి అట్లా డైరెక్ట్గా ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు, పేర్లు పెట్టి ఆ దేవతలను దూషిస్తున్నాడు. అట్లా చేసి రెచ్చగొట్టకూడదు కదా. మనకేం చెప్పబడిందో అది సైలెంట్గా చేసుకోవాలి. ఓకేనా?
తర్వాత చదవండి. పూజింపక నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి హత్తుకొని ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి చూద్దాం. అంటే వారితో మీ స్నేహితులతో ఆ విషయాల్లో సాంగత్యం చేయక, తర్వాత ఈ దేవతల పేర్లు ఎత్తక ఉంటే దేవుని ప్రభుని ఇవన్నీ ఎత్తను, స్నేహం చేయను, కానీ ఇంట్లోనే పండుకుంటానంటే కదా. ఓపెన్గా రండి, దేవుని మందిరానికి రండి, నేర్చుకోండి దేవుని సేవ. ఎవరిని హత్తుకోవాలి మనం? ఎంబ్రేస్ కదండి. క్లీవ్కి ఆపోజిట్ లీవ్ కదా. ఇఫ్ యూ లీవ్ యూ కెనాట్ క్లీవ్. ఇఫ్ యూ క్లీవ్ యూ కెన్ లీవ్, బట్ డోంట్ లీవ్. ఓకే. తర్వాత యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. కొట్టివేసాడా లేదా? బలమైన చాలా మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడును నిలిచి ఉన్నాడు. దేవుడు కూడా అదే చెప్పాడు కదా, నీ ఎదుట ఏ మనుషుడు కూడా, ఈవెన్ ఇశ్రాయేలే విధేయుల దేవుని ప్రజలు కూడా నీ ఎదుట తిరిగి మాట్లాడలేరు. అటువంటి అధికారం ఆయనకి. బయటోళ్ళు ఎక్స్టర్నల్ విరోధులు ఆయనకు విరోధంగా నిలవలేరు. ఇంటర్నల్గా కూడా అది కావాలి. నేటి దినం సేవకులు సేవ చేసే దగ్గర ఏముండాలండి? ఇంటర్నల్గా కూడా ఆ సేవకుడు అంటే భయం ఉండాలి. ఆయన క్రమశిక్షణకి జాగ్రత్తగా ఉండాలి. తాను పాటించినప్పుడే కదా దేవుడు తనకి అధికారం ఇచ్చినప్పుడు, దేవుడు తనకి తోడుగా ఉన్నప్పుడే మిగిలిన వారంతా కూడా ఆటోమేటిక్గా చెప్పక్కర్లేదు. ఓకే అండి, కమాండ్ చేయక్కర్లేదు. నాకు ప్రైజ్ లార్డ్ చెప్పమంటే ప్రైజ్ లార్డ్ గొప్ప, అందుకనే లేనిపోయిన గొడవ ఎందుకని మేమే చెప్తాము. అర్థమవుతుందండి. అది తర్వాత మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుముతాడు. ఒకడు ఎంతమందిని తరుగుతాడు? ఎప్పుడు తరుముతాడు? దేవుడు ఇచ్చిన మాటను బట్టి నమ్మి దేవుని మీద. ఒక్కడుంటే ఎంత బలం మనకి, అది దేవుడు ఇస్తాడు. ఓకే, అది మనం అట్లా దేవుడు మనకు తోడుగా లేకపోతే 1000 మందిని ఒకడు తరుగుతాడు అట్లా కదా. తర్వాత కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవాలి. జాగ్రత్త పడి ఏం చేయాలంటే, దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం కావాలి? జాగ్రత్త. జాగ్రత్త అంటే ఏం చేయాలి? లోకంలో ఉన్న అవిశ్వాసులతో స్నేహం చేసినప్పుడు, తర్వాత లోకంలో ఉన్న అన్ని ఆచారాలు, అన్ని దేవతల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన శరీరం ఎప్పుడు కూడా ఏం చేస్తుందండి? లోక విషయాల వైపు ఆకర్షిస్తుంది. ఒక్కొక్కడికి ఒక వీక్నెస్. నీకుందనుకో ఫుట్బాల్ ఏదో బాల్, ఓకే, ఫోన్ వస్తే చాలు వెళ్ళిపోతాడు. ఏనుకుందనుకో వికారాబాద్ డ్యామ్ వెళ్ళిపోతాడు. అట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఏముంటుందండి. ఇప్పుడు నేను వెళ్ళగలను. అందుకనే భక్సింగ్ గారు దేవుని చిత్తం గురించి చాలా మాట్లాడుకుంటారు, కానీ బోధల్లో ప్రతి బోధకుడు చెప్తాడు, కానీ దాన్ని కనీసం అనుసరించరు చాలామంది. కొంతమంది అనుసరిస్తారు, నేను చూస్తాను. కొంతమంది ఆయన ఏంటంటే అమెరికా వెళ్ళినప్పుడు వైట్ హౌస్లో చర్చిలో ప్రీచింగ్ చేయాలని ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు నేను ప్రార్థన చేసి తెలుసుకుంటాను. దేవుడు సమాధానం ఇస్తే వస్తాను, లేకపోతే లేదంటే ప్రార్థన చేసి సమాధానం లేదు. అప్పుడు వాళ్ళు చెప్పాడు, నేను రాలేను, నాకు సమాధానం లేదని చెప్పాడు కదా. ఇదంతా కూడా చెప్పుకుంటాను. ఇది వైట్ హౌస్, ఇంత ఆధిక్యత గొప్పది ఇది. కాబట్టి నేను వైట్ హౌస్లో ప్రీచ్ చేశానంటే నేను ఎంత గొప్ప ఘనత గౌరవం నాకు. ఇది చెప్పినా కానీ వాళ్ళు ఎవరు కూడా మారరు, పట్టించుకోరు. వారి అధికారమే ఉంటుంది. అదే ఇప్పుడు మనం వెళ్ళి, అందుకని ఇక్కడ మేము అన్నీ వరుసగా అన్నీ కూడా నేర్పించుకుంటాం. బయటకు వెళ్ళే 4 మాటలు ఒకరోజు చెప్పామనుకో,
అవే వాళ్ళు వెంటనే మర్చిపోతారు. ఇట్లా అలవాటు ఉండదు. మేము అందుకని మిమ్మల్ని మళ్ళీ ఏం చేస్తాం, రిపీట్ చేస్తాం కదా. ఇక్కడ అట్లా అదేంటంటే చెప్పే వాక్యం ఫలించేటట్టు మీరు అర్థం చేసుకునేటట్టు అట్లా విద్య కావాలి. ఇప్పుడు నన్ను కూడా వీళ్ళు పిలిచారు, వాళ్ళు పిలిచారు అంటే అందుకనే త్వరపడి పోవట్లేదు. ఒకవేళ దాంట్లో నాకు ఏదైనా ఆనందం ఉంది, దాంట్లో పర్సనల్గా ఏదైనా ఉందంటే వెళ్ళొచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టుకోవాలి. దేవుని సేవ చేసేటప్పుడు ఏం చేయాలి? ఎవరు ఘనత కొరకు కానీ డబ్బు కొరకు కానీ పిలిచినప్పటికీ కూడా మనం వెళ్ళవలసిన పని, నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలి? యెహోషువ కుడికి కానీ ఎడమకి కానీ తిరిగాడా? ఈనాడు మనం ఎన్నిసార్లు తిరుగుతున్నాం సార్ చూసుకో. ఇప్పుడు ఏం చేయాలి? వాటన్నిటికీ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ అంటే అర్థం ఏంటి? ఫుల్ స్టాప్ అంతే. ఫుల్ స్టాప్ మరి నిల్ స్టాప్. ఫుల్ స్టాప్, నో కామా, నో ఇన్వర్టెడ్ అదేంటి సెమికోలన్, అంటే ఫుల్. రైట్. సో కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకుని హెచ్చరికలు మనం కూడా గాయకున్నాం. అట్లా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.